వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఈరోజు వీడియోలో ఎన్టీఆర్ గురించి మరో అప్డేట్ గురించి మీ ముందుకు వచ్చాము. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ గురించి చాలా అప్డేట్స్ ఇస్తున్నాము. చాలా చక్కగా ఆదరిస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు వీడియోలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు వీడియోలో భాగంగా వార్ 2 బాలీవుడ్లో రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి షూటింగ్లో ముంబై యొక్క వీధుల్లో షూటింగ్ ముమ్మరంగా సాగుతూ ఉంది. మరి యాస్ట్రాస్ ఫిలిమ్స్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో అయాన్ ముఖర్జీ యొక్క డైరెక్షన్లో ఒక నిర్మితమయ్యి తర్వాత డైరెక్షన్లో చేయబడుతున్నటువంటి మూవీ అయాన్ ముఖర్జీ ఒక అద్భుతమైనటువంటి రేంజ్లో తీసుకుపోతున్నాడు. ఈ యొక్క మూవీలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు ఒక రకంగా అయాన్ ముఖర్జీ ఫ్రేమ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సాగేటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా వస్తున్నాయని కూడా ఈ మధ్యకాలంలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క వార్ 2 గురించి రకరకాల అప్డేట్స్ రానే వస్తున్నాయి. మెయిన్గా ఈ వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ యొక్క రోల్ ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక రేంజ్లో టాలీవుడ్లో హీరోగా వెలుగుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఎలా ఉండబోతుంది, పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తారా, హీరో క్యారెక్టర్ ఇస్తారా, లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్ ఇస్తారా అనేటువంటి దాని గురించి కూడా చర్చలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటి యొక్క డౌట్స్ మొత్తాన్ని పటాపంచలు చేస్తూ ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ యొక్క క్యారెక్టరు తేలిపోయింది అని మనకి వార్తలు వస్తున్నాయి. అదేమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు మనకి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. నెగిటివ్ రోల్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో అనేటువంటిది జైల్ అవకాశంలో చూపించారు. దాని తర్వాత వచ్చేసి టెంపర్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఆల్మోస్ట్ చివరి దాకా నెగిటివ్ రోల్లో చేసి అసలు మామూలుగా పండించలేదు. ఆ నటనని అద్భుతంగా పండించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ స్థాయిలో ఎలా ఉండబోతుంది, అయాన్ ముఖర్జీ ఎలా జూనియర్ ఎన్టీఆర్ నుంచి నటనను రాబట్టుకోబోతున్నాడు అనేటువంటి దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా సరే హీరో క్యారెక్టర్ కన్నా కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేయటంలో దిట్ట అని ప్రూవ్ చేసినటువంటి ఎన్టీఆర్ ఆయన హీరో క్యారెక్టర్ ఇచ్చినా సరే లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎలా చేస్తాడు అనేటువంటిది కూడా మనకు తెలుసు. కాకపోతే ఇక హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య యొక్క సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి మనకి కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి డెబ్యూ సీన్స్లో అంటే ముఖాముఖి సీన్స్లో ఈ మధ్య ముంబైలో తీసినట్లు సమాచారము చాలా అద్భుతంగా వచ్చాయి. ఒకరినొకరు పోటీగా నటించారు అనేటువంటిది కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇంకా చూసినట్లయితే వార్ 2లో హృతిక్ రోషన్ జాతరగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందని ఫైనల్ చేశారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనేటువంటిది కూడా మనం ఒకసారి చూడాలి. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీలో శ్రద్ధా కపూర్ని ఒక ఐటమ్ సాంగ్లో తీసుకున్నారు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ఇచ్చి శ్రద్ధా కపూర్ని తీసుకోవడం జరిగింది. అంతకుముందు శ్రద్ధా కపూర్ని పుష్ప 2లో అడిగినప్పుడు రెమ్యునేషన్ హైగా ఉండటం వల్ల పుష్ప 2లో వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ని ఎలాగైనా సరే వార్ 2లో తెచ్చుకోవాలి, ఐటమ్ సాంగ్కి ఒక రేంజ్లో తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క మూవీలో శ్రద్ధా కపూర్ని అత్యధికమైనటువంటి పారితోషికము 10 కోట్లు ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకా శ్రద్ధా కపూర్ మరియు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగేటువంటి యాక్షన్ సీన్స్ అంటే ఇంకా శ్రద్ధా కపూర్ నాట్యంలో అద్భుతమైనటువంటి నటించే నాట్యకారిణిగా పేరు పొందినటువంటి ఈ యొక్క ఐటమ్ సాంగ్స్లో పేరుగాంచినటువంటి శ్రద్ధాదాసు ఎలా ఉండబోతుంది, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ల మధ్య ఎలా ఆమె యొక్క డ్యాన్స్ను కానీ నృత్యాలను కానీ ఎంత అద్భుతంగా పండిస్తుందో అనేటువంటిది కూడా మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ అదే జైల్ అవకాశంలో తమన్నాతో చేసినటువంటి ఐటమ్ సాంగ్ ఎంత హిట్ అయిందో కూడా మనకు తెలుసు. ఆ మూవీ అంత ఐటమ్ సాంగ్ని పండించడంలో కూడా ఒక దిట్టగా పేరు పొందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సరసన చేయబోతున్నటువంటి శ్రద్ధా కపూర్ ఏ రేంజ్లో స్టెప్పులు వేస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇంకా చూసినట్లయితే
ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ మధ్య ఈ ఉన్నటువంటి యాక్షన్ సన్నివేశాలు కానీ మరియు వాళ్ళు చేయబోయేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఫైట్ సీన్స్ కానీ లేకపోతే డ్యాన్స్ సీన్స్ కానీ ఒక రేంజ్లో వస్తున్నాయని కూడా నిర్మాతలు మరియు అయాన్ ముఖర్జీ ప్రకటించడం జరిగింది. ఈ ఈ విషయం ఇలా ఉన్నట్లయితే ఈ యొక్క వార్ 2 యొక్క ముగిసే లోపలనే బాలీవుడ్లో యాషరాజ్ ఫిలిమ్స్ సంస్థ అధినేత ఆకాష్ చోప్రా జూనియర్ ఎన్టీఆర్తో మరో మూవీని కమిట్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ వార్ 2 ఫినిష్ అయ్యి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క అప్డేట్ ఏ విధంగా వస్తుంది, ఎలా ఉండబోతుంది, మళ్ళా చేసేటువంటి మూవీ బాలీవుడ్లోనే మళ్ళా వాళ్ళ సంస్థలోనే చేస్తారా లేదనేటువంటివి కొన్ని ఫైనల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా వార్ 2 ఈ యొక్క కాంబినేషన్లో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మరియు కియారా అద్వానీ మరియు శ్రద్ధా దాసు ఒక మంచి నటీనటులతో నటిస్తూ ఫ్రేమ్ అవుతున్నటువంటి ఈ యొక్క మూవీ అద్భుతమైనటువంటి రేంజ్లో ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. 100% మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్గానే 600 కోట్లని హ్యాండిల్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ స్థాయిలో బాలీవుడ్ నిర్మాతలతోటి మరియు హృతిక్ రోషన్తో జత కలిసి ఈ యొక్క తర్వాత వచ్చేటువంటి వార్ 2 ఇంత రేంజ్లో కలెక్ట్ చేస్తుందనేటువంటి కూడా మనకి చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. మ్యాక్సిమం ఈ యొక్క మూవీ దాదాపు 400 కోట్ల యొక్క బడ్జెట్తోనే రాబోతుంది అనేటువంటిది మనకి పక్కాగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మూవీ కలెక్షన్స్ స్థాయి దాదాపు చూసినట్లయితే ఒక 1200 కోట్లు 100 కోట్ల పైనే బిజినెస్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.